నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురుదత్త. శ్రీ గురుదత్త అక్క. అక్క, వరల్డ్ వైడ్ గా ఉండేటటువంటి రెసెషన్ రీజన్, లేకపోతే ఇండియాకి హిట్ అవ్వలేదు కానీ రెసెషన్ అంటే ఉద్యోగాలు పోయేటటువంటి పరిస్థితి ఇండియాలో ఇంకా ఇప్పటికి దేవుడి దయ వల్ల రాలేదు, రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కానీ కొత్త ఉద్యోగం మాత్రం రావట్లేదు. చాలా మంది చెప్తూ ఉన్నారు. చాలా ఫోన్స్ వీటి గురించే, ఏంటి మాకు ఉద్యోగం లేదు, సరైన ఉద్యోగం రావట్లేదు అని చెప్పి చాలా బాధపడుతూ కూడా మనకి చేస్తున్నారు. అసలు ఉద్యోగం లేకపోతే వాళ్ళ బ్రతుకు ఎంత కష్టంగా ఉంటుంది, వాళ్ళ జీవనము చాలా అస్తవ్యస్తం అయిపోతుంది. ఇప్పుడు అందరూ బ్రతికేది ఈఎంఐలు. ఈఎంఐలు లేని బ్రతకంటే నిజంగా వాళ్ళ అదృష్టవంతం. మనం నిజంగా ప్లాన్ చేసుకోవాలి, వద్దు ఈఎంఐల జోలికి వెళ్ళొద్దు, డబ్బులుండ కొనుక్కోవాలి, లేకపోతే కామ్గా ఉండాలి. అతి దారుణంగా ఈఎంఐలు ఒక్క నెల కట్టకపోతే పేరుకుపోయి అప్పుగా మిగిలిపోయి, మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు ప్రత్యేకంగా సిబిల్ ఉంటేనే లోన్లు వస్తున్నాయి. ఆ సిబిల్ అనేవి పోయి అంటే అసలు వాళ్ళకి అస్తవ్యస్తంగా అయిపోతుంది జీవనం. ఎగ్జాక్ట్లీ. సో లోన్స్ ని చాలా ఆలోచించి ఆచితూచి తీసుకోవాల్సిన వస్తోంది కదా అని తీసుకోవద్దు. చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా మనవి చేస్తూ, అయితే ఈ ఉద్యోగానికి సంబంధించాక అన్సర్టనిటీ అనేది ఉంది ఉద్యోగానికి. అది ఉంటుందో ఊడిపోతుందో అన్న భయం ఒకటి, అసలు ఉద్యోగమే లేకపోవటం ఒకటి, ఉద్యోగంలో మంచి మంచి అభివృద్ధి లేదు అనేది ఒకటి. ఇట్లా అసలు ఇవన్నీ చాలా రిలేట్ అయి ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్ గా ఉద్యోగం రావాలి అని అంటే ఏదైనా రెమెడీ ఉందా? పవర్ఫుల్ రెమెడీ ఉంటుంది పద్మిని. ఖచ్చితంగా నమ్మకంతో, విశ్వాసంతో చేయాలి. అది కూడా అద్భుతమైన మాసం కార్తీక మాసం. ఈశ్వరుని పూజిస్తే ఆయన ఇవ్వని వరం అంటూ ఏమీ లేదు. వెంటనే ఈశ్వర ప్రదాత. ఇందులో ముఖ్యంగా ఈ ఉద్యోగము రావాలి అని అంటే నేను ఒక 3-4 రెమెడీస్ చెప్తాను. వాటిని ఖచ్చితంగా వాళ్ళు పాటించి తొందరగా జాబ్ వచ్చే విధంగా వాళ్ళు చేసుకోవాలి, నమ్మకంతో చేసుకోవాలి. ముందుగా ఈశ్వర ఆరాధన చేయాలి. ప్రతిరోజు కూడా వాళ్ళు మహామృత్యుంజయ మంత్రం చదవటం మొదలు పెట్టాలి. అది చాలా ఇంపార్టెంట్. ఓం త్రయంబకం యజామహే. దానివల్ల ఏంటి అని అంటే ఫస్ట్ బ్లాకేజెస్ ని రిమూవ్ చేస్తుంది. మృత్యుంజయం అంటే ఏదో అంటే మృత్యుభయంతో బాధపడుతున్న వాళ్ళకే అనుకుంటారు. కాదు. అన్సర్టనిటీ, బ్లాకేజెస్, అడ్డంకులు అన్నిటినీ కూడా రిమూవ్ చేసేది ఈ స్తోత్రం. చాలా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యుర్మోక్షయ్యమామృతాత్. ఆ చదువుతుంటేనే ఓం అనే దాంట్లోనే ఒక వైబ్రేషన్ ఉంది. ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా వీళ్ళు ఒక 108 టైమ్స్ జపించాలి. దీంతో పాటు నేను ఏకాదశ రుద్ర మంత్రాలు చెప్తాను, వాటిని చదువుకోవాలి. అది ఏ నెలకి ఆ నెలకి చదువుకున్న ఉంటాయి, కానీ ఇప్పుడు అన్ని నెలలవి అంటే ఆ 11 మంత్రాలు కూడా నేను చెప్తాను, వాటిని చదువుకోవాలి. వీటితో పాటు రోజు కూడా సూర్యోదయం అంటే సూర్యుడు ఉదయిస్తున్న సమయానికి లేచి వెంటనే ఒక రాగి పాత్రలో బెల్లం, ఎన్నోసార్లు చెప్పాను నేను, బెల్లం వేసి కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి సూర్యుని చూస్తూ ఓం ఘరణీ ఏ నమః, ఓం ఘరణీ నమః, ఓం ఘరణీ నమః అనుకోండి. అది అంటాం కూడా రాకపోతే ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః అనుకుంటూ నాకు ఉద్యోగం రావాలి సూర్యదేవుడా నన్ను కరుణించు, ఎందుకంటే ప్రత్యక్ష దైవం ఎవరు? సూర్యుడు కనబడుతున్నాడు అని ప్రతిరోజు కూడా వేయాలి. ఆర్ఘ్యం సమర్పించాలి 3 సార్లు. తర్వాత సోమవారం రోజు ఉప్పు అనేది తీసుకొని, చేతి నిండా ఉప్పు తీసుకొని మీ తల చుట్టూ 24 టైమ్స్, ఎవరికి వాళ్ళే 24 టైమ్స్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ 24 టైమ్స్ తిప్పుకొని తర్వాత దాన్ని ఇంటి బయట పడేసేయాలి. అంటే క్లాక్ వైజ్ 24 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ 24 సార్లు తిప్పేసి, మీ వల్ల కాకపోతే ఎవరినైనా మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరినైనా తీయమనండి. ఆ ఉప్పు అనేది 24 టైమ్స్ తీసేసి దాన్ని బయట పడేసి, ఒక ఉప్పు అంటే ఎంత అయితే ఇంత పిడికెడు ఉప్పు తీసి వైట్ పేపర్లో తీసి
మీ పాకెట్లో పెట్టుకోండి. దాన్ని ఒక పొట్లంలా కట్టేసి పొట్లంలా కట్టేసి పాకెట్లో పెట్టుకోండి. ఈ ప్రక్రియ 7 days చేయాలి. అంటే రోజు మండే నుంచి నెక్స్ట్ మండే వరకు చేయాలి. 7 days చేయాలి. ఉప్పు బ్లాకేజ్ అనేది. అలాగే నిమ్మకాయ. అంటే ఆ ఉప్పుని జేబులో పెట్టుకుంది ఎప్పటికప్పుడు తీసేయాలా? ఉప్పు ఉంచుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఈ 7 days అయిపోయిన తర్వాత మళ్ళీ మార్చుకొని ఉప్పు పెట్టుకోండి. ఆ ఉప్పుని ఏం చేయాలి? పాత ఉప్పుని పడేసేయండి, ఇంటి బయట పడేసేయండి. 7 days అయిపోతుంది కదా ఈ రెమెడీ. ఆ 7 days తర్వాత మళ్ళీ కొత్త ఉప్పు తీసి పెట్టుకోండి. అలాగే నిమ్మకాయ, మంచి హోల్స్ లేని నిమ్మకాయ, మచ్చలు లేని నిమ్మకాయ తీసుకొని తల చుట్టూ 12 సార్లు తిప్పేసి దాన్ని కూడా 4 భాగాలుగా చేసి 4 road జంక్షన్ ఎక్కడ వస్తుందో ఆ 4 roads వైపు విసిరేసేయాలి. అలా 1 week చేయాలి. ఈ రెండు కూడా 1 week చేయాలి. ఇది బ్లాకేజెస్ ని రిమూవ్ చేయటానికి, ముఖ్యంగా దీన్ని బ్లాకేజెస్ రిమూవ్ చేయటానికి అంటారు. తర్వాత నుంచి ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా జపించుకోండి. నేను చెప్పిన ఓం సూర్యాయ నమః ఆర్ఘ్యం వేయటం మాత్రం 40 days వరకు కంపల్సరీ చేయండి, కంటిన్యూ చేయండి. ఉద్యోగం రావాలి అనుకుంటూ చేయండి. ఇప్పుడు ఏదైతే మంత్రం చెప్తానో, ఒకటి మహామృత్యుంజయ మంత్రం నామజపం చేసుకోండి. ఇప్పుడు ఏకాదశ రుద్ర మంత్రాలు చెప్తాను, వాటిని కూడా వాళ్ళు ప్రతిరోజు ఒకసారి చదువుకుంటే సరిపోతుంది. 11 రుద్ర మంత్రాలు కూడా ఒకసారి చదువుకుంటే సరిపోతుంది. వాటిని కూడా నేను ఇప్పుడు ఒకసారి చదివి వినిపిస్తాను. చాలా మంది అడిగేది మాకు ఉద్యోగం రావాలి. అదే అవునక్క, అదే మెయిన్ ఇంపార్టెంట్ గా అడుగుతున్నారు. ఇది ప్రతిరోజు ఉదయాన్నే చేయాలి. చేస్తే చాలా మంచిది. కార్తీక మాసం కాబట్టి ఇంకా మంచిది. 11 ఏకాదశి మంత్రాలు ఈశ్వరుడికి మనము కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన మంత్రాలు. ముందుగా కపాలి, ఓం హం హం శత్రుస్తంభనాయ హం హం ఓం ఫట్. తర్వాత పింగళ, ఓం శ్రీం హ్రీం శ్రీం సర్వమంగళాయ పింగళాయ ఓం నమః. తర్వాత భీమ, ఓం ఐం ఐం మనోవాంఛిత సిద్ధాయ ఐం ఐం ఓం. తర్వాత విరూపాక్ష, ఓం రుద్రాయ రోగనాశాయ అగచ్చ రం ఓం నమః. విలోహిత, ఓం శ్రీం హ్రీం సం సం హ్రీం శ్రీం శంకరష్ణాయ నమః. శస్త, ఓం హ్రీం హ్రీం సఫలాయే సిద్ధయే ఓం నమః. అజాపద, ఓం శ్రీం భం సౌ బాలవర్ధనాయ బాలేశ్వరాయ రుద్రాయ ఫట్ ఓం. అహిర్బుధ్నాయ, ఓం హ్రం హ్రీం హం సమస్త గ్రహదోష వినాశాయ ఓం. శంభు, ఓం గం హ్లూం శ్రౌం గ్లౌం గం ఓం నమః. చంద, ఓం చం చండీశ్వరాయ తేజస్యాయ చం ఓం ఫట్. భవ, ఓం భావోద్భవ సంభవాయ ఇష్టదర్శన ఓం సం ఓం నమః. ఇవన్నీ కూడా ఈశ్వరుడికి, రుద్రుడి రూపంలో ఉండే ఈశ్వరుడికి మనము కూడా ఆయనకి కృతజ్ఞతలు, అలాగే మనము ఆయన్ని స్మరించుకోవాల్సిన మంత్రాలు అన్నమాట. ఒక్కొక్క మంత్రం ప్రత్యేకంగా ఒక్కొక్క నెల పఠించాల్సి ఉంటుంది. కానీ కార్తీక మాసం కాబట్టి ఈ 11 మంత్రాలు కూడా జపించుకోవచ్చు. ఒక్కొక్కసారి చేస్తే సరిపోతుంది. వీటిని ఏకాదశ శివ మంత్రాలు అంటారు. అలాగే ఎవరైనా కూడా వీటిని స్మరించవచ్చు. అలాగే తూర్పు ముఖంగా కూర్చొని వీటిని స్మరించాలి. అంటే సూర్యోదయం ఎటు నుంచి ఉదయిస్తాడో అటు తూర్పు ముఖంగా. రైట్, చాలా అద్భుతంగా వివరించారక. ఖచ్చితంగా ఇది చేసుకుంటూ అయితే పిల్లల కోసం మేము చదవచ్చా అని ఖచ్చితంగా పేరెంట్స్ అడిగే పరిస్థితి ఉంటుంది. చేయొచ్చు, ఖచ్చితంగా చేయొచ్చు. కానీ ఈ దిష్టి తీయడాలు ఇవన్నీ మాత్రం ఎవరికి ఉద్యోగం రావాలి వాళ్ళే చేసుకోవాలి. ఆయన కోసం వాళ్ళ ఎనర్జీస్ బ్లాక్ అయిపోతున్నాయి కాబట్టి వాళ్ళే చేసుకోవాల్సిన పరిహారం. మంత్రం మాత్రం తల్లిదండ్రులు చేయొచ్చు, భార్య కూడా చేయొచ్చు. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది డెఫినెట్ గా హెల్ప్ అవ్వాలి. ఉద్యోగ బాధలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు దాని నుంచి బయటపడి చక్కగా ఆనందపూర్వకంగా ఉద్యోగాన్ని చేసుకుని చక్కగా సంపాదించుకుని ప్రశాంతవంతమైన జీవితాన్ని అనుభవించాలి. అలాగే ఈ సందర్భంగా ఒక చిన్న మనవి, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు తిట్టుకుంటూ అన్నం పెట్టే బాసుల్ని తిడుతూ లేకపోతే గాసిప్పులు చేస్తూ ఇట్లాంటివి చేస్తే అది లేని అగత్యమైనటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. అందుకే ఎప్పుడు కూడా కృతజ్ఞతా భావంతో ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఎవరైతే నీకు అన్నం పెడుతున్నారో, ఏ సంస్థ అయితే నీకు అన్నం పెడుతుందో దానికి కృతజ్ఞతా భావంగా
నువ్వు పని చేస్తేనే నీ అభివృద్ధి అనేది ఉంటుంది. ఖచ్చితంగా లేదా నువ్వు ఏడుస్తూ నిష్ఠూరాలాడుతూ చేస్తే నీకు అభివృద్ధి అనేది జీవితంలో రాదు. స్వామి భగవంతుడు ఇవ్వడు. అన్నం పెట్టేవాడు తండ్రి. ఆ తండ్రితో తండ్రి అతను ఎవరైనా కానివ్వండి, ఆ ఓనర్ ఎలా అయినా ఉండనియండి, ఆయన క్యారెక్టర్ ఎట్లయినా ఉండనియండి, అవును. తండ్రిని తండ్రి సమర్పించాలి. ఓం సూర్యాయ నమః అనుకుంటూ మీ సంకల్పం చెప్పుకుంటూ, Hmm. అలాగే నేను చెప్పిన ఉప్పు నిమ్మకాయ పరిహారం చేసుకోవాలి. బ్యూటిఫుల్ అక్క, చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలు. నమస్తే. నమస్తే.